గొలుసు దొంగతనాలు ఈ మధ్య కాలంలో అయితే ఎంత పెరిగిపోయినాయి అంటే ఎక్కడంటక్కడ చైన్ స్నాచింగ్స్ జరుగుతున్నాయి. బంగారం ధర ఒకవైపు పెరుగుతున్నది, ఇట్లనే చైన్ స్నాచింగ్కి సంబంధించిన కేసులు కూడా పెరుగుతున్నాయి. కానీ హైదరాబాద్లో లేదంటే మన తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఇన్సిడెంట్ కాదు ఇది మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. అది ఫిబ్రవరి 25వ తేదీన జరిగింది. సీసీటీవీ ఫుటేజ్లో చోరీ ప్రయత్నం అండ్ ఒక చిన్నారి 10 ఏళ్ల చిన్నారి సమయస్ఫూర్తితో ఎట్లా ఆమె బామ్మ మెడలో నుంచి చైన్ స్నాచింగ్ జరుగుతుంటే ఎలా ప్రతిఘటించింది, చైన్ని దొంగతనం చేయకుండా ఎలా కాపాడింది స్పష్టంగా సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తోంది. సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఇట్లాంటి ఏమైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ప్యానిక్ అయిపోతాం, భయంలో ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఒక 10 ఇయర్స్ పాప చాలా సమయస్ఫూర్తితో అండ్ చాలా క్విక్గా స్పందించింది కాబట్టి ఆ గొలుసు దొంగల నుంచి కాపాడగలిగింది. తన బామ్మ మెడలో గొలుసు దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని ప్రతిఘటించింది. ఆమె జస్ట్ ఒక 10 ఏళ్ల చిన్నారి, ఆ బామ్మకు సంబంధించిన మనమరాలు. తన 2 మనవరాలతో ఆ బామ్మ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో స్కూటీ మీద వచ్చిన ఆగంతకుడు, ఎవరైతే చైన్ స్నాచర్ ఉన్నారో, స్కూటీ మీద వచ్చాట. ఆమె మెడలో నుంచి చైన్ లాక్కోబోయాడు. దీంతో ఆ వృద్ధురాలు ప్రతిఘటించింది. ఇది గమనించిన ఆ 10 ఏళ్ల చిన్నారి చేతిలోని బ్యాగ్ తీసుకుని ఆ దొంగను ఎడామెడా బాధేసింది. ఇది ఇన్సిడెంట్. సీసీ ఫుటేజ్లో క్లియర్గా మనకు కనిపిస్తోంది ఎట్లా ఆ 10 ఏళ్ల చిన్నారి మెడలో నుంచి చైన్ లాక్కునేటప్పుడు ఎలా ప్రతిఘటించింది అని. సో ప్లీజ్ ఎవరైనా సరే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనకు కూడా ఫేస్ కావచ్చు. ఎవరు అతీతులం కాదు కాబట్టి ఎవరైనా సరే సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఏదైనా మనం సాధించవచ్చు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంట్.